హలో అండి, ఈరోజు వీడియోలో బెల్లం రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయిన తర్వాత 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ ఉప్మా రవ్వ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలండి, మంచి వాసన వచ్చే వరకు. చూడండి, రవ్వ వేగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో నేను 1 కప్పు రవ్వకు 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇందులో 1/4 కప్పు వరకు నీళ్ళను పోసుకొని దీన్ని కరిగించుకోవాలి. ఇది ఎటువంటి పాకం రానవసరం లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లో రవ్వను వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత చేతితోటి బాగా కలుపుకొని 2 స్పూన్ల వరకు పాలను పోసుకోవాలండి. దీనికి పాలు మరిన్ని పట్టవండి. తర్వాత ఇందులో నేను కొద్దిగా పంచదారను చల్లుకున్నాను. మీకు పంచదార అవసరం లేదనుకుంటే బెల్లంతోటే సరిపోతుందండి తీపి. తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ వీటిని లడ్డూలాగా చుట్టుకోవాలండి. చూడండి, జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో లడ్లు. ఇవి 1 నెల వరకు నిల్వ ఉంటాయండి. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చక్కెరతో చేసుకునే కంటే ఇలా హెల్దీగా బెల్లంతో చేసుకుంటే ఈ రవ్వ లడ్డూలు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి మంచిది. చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. మీరు ఈ విధంగానే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి లడ్లు. చివరిగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.